ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది. ప్రతి ఒక్కళ్ళ మీద రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. సామాన్యులు మాట్లాడే పరిస్థితి లేదు, రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదంటూ నిన్న రాష్ట్రాల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో అది వాస్తవమే అనుకోవాలంటారా? ముందుగా అందరికీ నమస్కారం. ఈ మధ్య మా జగన్ ముఖం ఎవరు దేకట్లేదు. ఇంక ఈ జగన్ ఏం చేశా అంటే, ఆయన దగ్గర ఉండే అనుయాయులు ఉంటారు కదా, బాబు నేను రావాలంటే మీరు జనాన్ని తీసుకొస్తే నేను వస్తానయా లేకపోతే రాను అని చెప్పాడు. ఎమ్మటే తోపు దుర్తి వీళ్ళంతా కలిసి ఓ ప్లాన్ చేసుకున్నారు. మనిషికి 500 ఇద్దామరా తీసుకొని రండి అని. సరే అందరి దగ్గరికి వెళ్ళినా కూడా ఉన్న డబ్బులు మొత్తం మంచిగా కూడా చాలా పోయేసరికి వాళ్ళు చిన్న అబద్ధం ఆడారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో డబ్బులు తీసుకొస్తున్నాడు, సగం మందికి ఇక్కడ ఇస్తా, సగం మంది ఆడకు వచ్చి నాకు ఇస్తామని. జగన్మోహన్ రెడ్డి అయితే చాలా తీసుకొస్తాడు మూటలని జనం ఎగేసుకొని వచ్చారు. వచ్చిన 500 మందిలో ఇచ్చింది 200 మందికి, ఇక 300 మందికి ఇవ్వాలి కదా. వాళ్ళు హెలికాప్టర్ మీద ఎగబడి ఏమున్నాయి ఆ డబ్బులు మూటలు అనుకొని చివరికి ఆ పైలట్ కిట్ తీసుకొని వెళ్ళారు. అట్లా వాళ్ళోళ్ళు మాత్రమే ఆ పని చేస్తారు, వాళ్ళకి మాత్రమే ఆ అలవాట్లు ఉంటాయి. ఎవరు సామాన్య ప్రజలు రోడ్ల మీద ఎన్నో లారీలు బోల్తాలు పడుతుంటాయి, యాక్సిడెంట్లు అయి పడిపోయి ఉంటారు, వాళ్ళు చచ్చిపోయి ఉంటారు. అయినా కూడా ఎవరు దొంగతనం చేయట్లేదే. దాని మీదకే ఎందుకు వెళ్ళారు, దాంట్లోనే ఎందుకు కాజేశారంటే వాళ్ళు డబ్బులు అక్కడ పంచుకొని ఇక్కడ పంచుతామని చెప్పి కటికాబద్ధం ఒకటి ఆడి జనాన్ని పోగేశారు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీకి కానీ ఒక అలవాటు, వాగ్దానాలు చేయటం, ఎగ్గొట్టడం. పోలవరం కడతామని కట్టకపోవటం, అమరావతి కట్టేస్తామని కట్టకపోవటం, మూడు రాజధానులని అది కూడా కట్టకపోవటం, హైకోర్టు బెంచ్ తీసుకెళ్ళి ఆడ పెడతాను కర్నూలు అని అది పెట్టకపోవటం. వాళ్ళకి అలవాటు మోసాలు చేయటం. అలాగే మోసం చేద్దామని అనుకున్నారు. జనం ఆకలితో ఉన్నారు కదా, మీరు రమ్మంటే వచ్చామా, అసలు మాకు రావటమే ఇష్టం లేదు, డబ్బులు ఇకపోతే ఎట్లా అని చెప్పి దాని మీద ఎగబడ్డారు. ఇకపోతే ఆయన ఏమో అన్నాడు, రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్. రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, రక్తపు చేతులు కలిసిన రాజ్యాంగం నువ్వు రచించావు జగన్మోహన్ రెడ్డి. నీ అయ్య సాగుతో అడ్డం పెట్టుకొని మొదలుపెట్టి నీ బాబాయ్ సాగుతో నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. నీదెంత దారుణమైంది నీ బ్రతుకు. ఇకపోతే నీ తాత కాడి నుంచి వద్దాం, రాజారెడ్డి కాడి నుంచి. ఆయన బళ్ళో గంట కొట్టే వాచ్మెన్, ఒక కాలుకి ప్యాంటు సగం మడత వేసుకొని వాడు కింద వేసుకొని తీసుకెళ్ళి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి గంట కొట్టేవాడు. ఆ తర్వాత ఆ బ్రిటిష్ వాళ్ళకి ఏం చేసేవాడు, పంది మాంసం సప్లై చేసేవాడు. ఆ తర్వాత లాభం లేదని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ పోయిన తర్వాత ఈయన క్వారీలో పనికి చేరాడు. పనికి చేరి ఎవరైతే ఈయన కూలిచ్చాడో, ఎవరైతే ఈయనకు పనిచ్చాడో, ఎవరైతే ఈయనకి 4 మెతుకులు అన్నం పెట్టాడో వాడి కుతిక కోసి వాడి కడుపు నింపినోడి కడుపులో కత్తి దింపి తిప్పావంట. మెల్లి నీ చరిత్ర అక్కడ పులివెందుల పోలాంగల్ అక్కడ ఎవరడిగినా చెప్తారు జగన్మోహన్ రెడ్డి నీ తాత చరిత్ర. అట్లాగే ఆయన కూడా వాళ్ళకే బలైపోయాడు. ఆ తర్వాత 7 కొండలని 2 కొండలని నక్సలైట్లనేమో తూర్పారబట్టి మొత్తాన్ని ఊచకోత కోసేసరికి ఆ నల్లమల అడవుల్లోనే నీ తండ్రి తుంపులు అయిపోయాడు. అదే నీకు వచ్చింది. నువ్వు కూడా ఎవరినైతే దళితుల్ని నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని వాళ్ళందరినీ ఊచకోత కోసి ఎంతమందిని నువ్వు ఎంత నరమేధం సృష్టించావో అటువంటి పరిస్థితే నీకు కూడా వచ్చిద్దేమోనని నాకు భయంగా ఉంది, అనుమానంగా ఉంది. కాబట్టి నాయన నువ్వు బెంగళూరు ప్యాలెస్లోనే తొంగు, బయటికి రావాకు. ఆయనకి రక్షణ కల్పించలేకపోతుందంట పోలీసు వ్యవస్థ. మరి పోలీసు వ్యవస్థ చేతగానితనం వల్లే నిన్న హెలికాప్టర్ మీద దాడి జరిగిందని చెప్పి మరి ఎవరు మన ఎల్లప్పిరెడ్డి కూడా చెబుతున్నాడు కదా. సరే అప్పిరెడ్డి చెప్తుంటాడులే, ఖాళీగా ఉన్నాడుగా, కబుర్లే చెప్తారు ఖాళీగా ఉన్నవాళ్ళు. మేమైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు అంత ఖాళీగా లేరు, చాలా బిజీగా ఉన్నారు. ప్రజలకు ఎలా మేలు చేయాలా, రోడ్లు వేయాలా, పథకాలు ఇవ్వాలా, లేకపోతే ఇళ్ల పట్టాలు నారా లోకేష్ పంచాలా, లేకపోతే ప్రకాశం జిల్లా లాంటి కరువు ప్రాంతంలో కూడా గ్రీన్ ఎనర్జీకి చేయాలా, ఎట్లా మేలు చేయాలా ప్రజలకని చాలా ముఖ్యమైన పనుల్లో ఉన్నారు. ఇకపోతే మీరు ఇవన్నీ చెప్పారు, ఇవన్నీ కాకుండా ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని లోపల వేయాలి, ఎవరిని కొట్టాలి, ఎవరిని చంపాలి అని చెప్పి వీళ్ళందరూ ప్రయత్నాల్లో ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా. మరి అవును, కూర్చొని పథకాలు రచించి ఖాళీగా ఉన్నప్పుడు కోడికత్తిని ఎట్లా ఉపయోగించుకోవాలా, లేకపోతే బాబాయ్ మంటని ఎలా తిప్పుకోవాలా, ఇట్లాంటి దరిద్రపు దగుల్బాజీ ఆలోచనలు తెలుగుదేశం పార్టీ ఏ రోజు చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు.
తెలుగు వాళ్ళకు బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి రక్తపు మరక అంటదు. నువ్వు ఏ మాట చెప్పినా కూడా నిన్న చెబుతుంది ఏంది, కత్తులు పెట్టి దగ్గరుండి చంపించాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతుంటే మీరు రక్తం మరక అంటదు అని చెబుతున్నారు. అది బేస్బాల్ స్టిక్తో ఆయన మీద దాడి జరిగింది. బయట వాళ్ళు ఎవరు కాదయ్యా, సొంత వాళ్ళ కుటుంబీకులు డబ్బులు పంచుకునే కాడ, ఆస్తులు తగాదాల కాడ అని చెప్పి వాళ్ళ మీద కేసులు ఫైల్ అయినాయి, వెంటనే అరెస్టులు జరిగినాయి. కానీ మీ బాబాయ్ హత్య కేసులో ఇప్పటిదాకా అరెస్టులు జరగట్లేదు. ఎందుకని బాబు? దీనికి సమాధానం చెప్పు. ఎందుకు సిబిఐ ఏం చేస్తుందో మరి? అవినాష్ రెడ్డిని కాపాడుతున్న ఆ బంగారు వస్త్రం ఎవరిది బాబు? ఆ చెయ్యి సిబిఐ ఏం చేస్తుందండి? 5 సంవత్సరాల నుంచి మరి ఏం చేస్తుంది సిబిఐ? మరి ఈయన కూడా అధికారంలో ఉన్నాడు కదా, ఏం చేస్తుంది మరి? అధికారాన్ని అడ్డం పెట్టుకొని సిబిఐ వాళ్ళ మీద కూడా ఎదురు దాడి చేసి వాళ్ళ మీద ఒక్కొక్కరిని వేరు చేసి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టావు చూడు. నీ సంగతి మా సోదరి అనిత తేల్చిద్ది, నీ సంగతి హోంమంత్రి అనిత గారు. అలాగే నీకు మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి, ఇక నుంచి ఈ దరిద్ర భావజాలం కాకుండా, అంతేకాకుండా ఈయన అంటాడు పోలీసుల్ని గుడ్డలో తీసి బా ఏం చూస్తావా మా పోలీస్ అన్నది? ఆయన బట్టలు వరదీస్తాడు. సరే నువ్వు చెబుతావు, మా పోలీస్ అన్న వస్తాడు, ఆయన బట్టలన్నీ వరదీస్తాడు. ఆయన ఏం చూస్తా నుంచుంటావు నువ్వు? నుంచుంటారా లేకపోతే మీ పార్టీ వాళ్ళు మొత్తం ఏం చూడదలుచుకున్నారు మీరు? అసలు ఎందుకు మీకు ఆ తపన? మీ వాళ్ళందరితోటి నాయకులతోటి తీపిచ్చావు. గోరంట్ల మాధవ్ వాడు ఎమ్మెల్సీ అనంతబాబు ఇకపోతే గంటలు అరగంటలు ఇవన్నీ మామూలే. మీ బుద్ధి ఏందయా? అయినా మగోళ్ళు చూస్తా తిరుగుతారు ఏంది మీరు? అది కాదా, మగోళ్ళు ఇవన్నీ ఓడదీసినవి చూసుకుంటా తిరుగుతారేంటి మీరు? పైగా ఇంకా చూస్తానంటావు. ఎన్నాళ్ళు చూస్తావు ఇట్లా పరిపాలన? కానీ అసలు మీకు ఇంత భావదారిద్ర్యం ఉందేందా ముందు? ఇంత భావదారిద్ర్యం ఏంది? ఇవేమి లక్షణాలు? అసలు చాలా నవ్వు వస్తుంది నాకు. నవ్వు ఆగట్లేదు, ఎంతసేపు మాట్లాడుతున్నా. లోపల నుంచి చూస్తానంట పోలీసులు కూడా సాగా. నువ్వు ఇదే మనస్తత్వం సాగా నీకు. అందగాళ్ళుగా ఉన్నారు అందగాడు కనపడుతున్నాడులే. వంశీగాడిని కూడా అందగాడు అన్నాడు. వాడు ఉన్నాడు బొచ్చు పీకేసిన కోడి వచ్చినట్టు వస్తున్నాడు. ఇకపోతే కొడాలి నాని గాడు ఉంటాడు, పాముకిను ముంగిసికి తగాద పెడతాడని చెప్పి లాస్ట్ దాకా నుంచో పెట్టి తైతులు అమ్ముకుని వాడు ఉన్నట్టు ఉంటాడు. మీరు ఊహించుకోండి, ఇమాజినేషన్లోకి వెళ్ళండి ప్రజలారా. ఒక్కసారి కొడాలి నాని గాడికి లుంగి కట్టి అంతరాలు అమ్ముకునేవాడు ఎలా ఉంటాడు, పాము ముంగిసి తగాద పెట్టి తాయితులు అమ్మేవాడు సేమ్ అలాగే ఉంటాడో లేదో మీరు చెప్పుకోండి, మీరు తలుచుకోండి, ఒకసారి ఊహించండి వాడు దరిద్రాన్ని. వీళ్ళందరూ అందగాళ్ళు ఏంటి? అసలు అందాలంటే ఏంటి? అందాల కొలమానం ఏంటి? ఆయన కళ్ళకు కానొచ్చింది అందం. ఆయన కళ్ళకు కానొచ్చింది అందమా? సరే, ఆయనకి ఇట్లాంటివే నచ్చుతాయా? బీడీలాగే ముఖాలు పాపం లారీకి సోదరులు చాలా మంచి వాళ్ళు. పాపం వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళలో నుంచి కూడా ఒకటి రాజకీయాల్లోకి పంపించారు. కొడాలి నాని గారిని డీజిల్గా చేస్తున్నా, లారీ క్లీనర్గా ఉండి డీజిల్గా చేస్తుంటే దరిద్రుడా ఏడుండి డీజిల్గా చేయటం, స్టెఫిన్ టైర్లుగా చేయటం ఏందిరా దరిద్రుడా అని చెప్పి రాజకీయాల్లో తెలిసారు. ఆడైతే పోతాడు వీడు దొంగడు బాగా అని చెప్పి అట్లా వాడు పోతున్నాడు. ఇకపోతే ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల మీద నిజాయితీగా మాట్లాడు. ఒకవేళ రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టులు ఉన్నాయి, చాలా వస్తున్నాయి. ఇప్పుడు విపరీతంగా ప్రాజెక్టులు వెల్లువగా వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం బాగా సహకారం ఇస్తుంది. ఇంకోటి ఎక్స్ట్రా అడుగు. దాన్ని సాధించడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేసి సాధించలేకపోతే విమర్శించు. అడగటానికి ఏమీ లేవు, చెప్తానికి ఏమీ లేవు. మేము చేయాల్సిన తెలుగుదేశం పార్టీ చేయాల్సిన పనులన్నీ నిజాయితీగా పనిచేస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు కష్టపడుతుంది. కొణిదెల పవన్ కళ్యాణ్ అయితే పహారా కాస్తున్నాడు. ఇప్పుడు అడవి తల్లుల దగ్గరికి అడవికి వెళ్ళి అక్కడ ఉండే తల్లులందరినీ కలిసి అక్కడున్న కష్టాలన్నీ చూసి వాళ్ళకి 49 కోట్ల రూపాయలను ఒకే రోజు శాంక్షన్ చేయించుకొని మొత్తాన్ని రోడ్లు పరిచి అక్కడ వాళ్ళందరికీ ప్రయాణ సౌకర్యం కావాలి. ఎందుకంటే వాళ్ళకి విద్యా వైద్యం అందదు. బిడ్డ నొప్పులు వచ్చినా కూడా తల్లిని కోలీలో వేసుకొని రావాలి, డోలీలో వేసుకొని. అటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలి, వాళ్ళు తొందరగా హాస్పిటల్ రావాలని పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేస్తున్నారు. ఒక పక్క వాళ్ళ అబ్బాయికి ఆరోగ్యం బాగలేదు, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది స్కూల్లో అని తెలిసినా కూడా దానికంటే నేను ఇచ్చిన మాట కోసం ప్రజలే ముఖ్యమని చెప్పి ప్రజల దగ్గర ఆయన చెప్పిన టైం ప్రకారం ఉండి వెళ్ళాడు చూడు. అదే నాయకత్వం అంటే, అదే నిజాయితీ అంటే. మేము వెళ్ళలేదేంది? బాబాయ్ చచ్చిపోతే సాయంత్రం ఏం మాట్లాడుతున్నారు మీరు? అది మానే పద్ధతి. మరి మీరు కూడా ఆలోచించాలి కదా. సొంత బాబాయ్ చనిపోయినా ప్రజలకు ఇవ్వాల్సిన మేనిఫెస్టోలో ఏం పెట్టాలని చెప్పి ఆలోచిస్తా కూర్చొని సాయంత్రం వెళ్ళాం మరి జగన్మోహన్ రెడ్డి. మరి దానికి ఏం చెబుతారు? నిన్న బెంగళూరు నుంచి చాపర్ వేసుకొని వచ్చావు, హెలికాప్టర్. బెంగళూరు నుంచి చాపర్లో ఇక్కడికి వచ్చినోడివి
నువ్వు ఆ రోజు హైదరాబాద్ నుంచి కారులో ఎందుకు వచ్చావు? కారులో బాబాయ్ చచ్చిపోతే హైదరాబాద్ నుంచి కారులో వచ్చావు. ఇక్కడ పక్కనే అనంతపురం, బెంగళూరు, ఎవరికైనా తెలిసే విషయం. అక్కడి నుంచి మాత్రం నువ్వు చేపర్లో వచ్చావు, ఇక్కడి నుంచి మాత్రం దొరకలేదు మాకు, ఇక్కడ మాత్రం కారులో వచ్చావు. కారులో వచ్చింది కాకుండా దరిద్రుడు పాపం 1000 రూపాయలు రోజు కూలీకిను బేటా 30 రూపాయలకి వచ్చిన డ్రైవర్ని ఎందుకు చంపావా? నారాయణని ఎందుకు చంపేశావు? దీనికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి. ఎందుకని బాబాయ్ హత్య గురించి విన్నోళ్ళు, కన్నోళ్ళు, చూసినోళ్ళు, దగ్గర ఉన్నోళ్ళు, వాచ్మెన్లు కొన్నోళ్ళు, వంట మనిషి కొన్నోళ్ళు మొత్తం ఎందుకు చచ్చిపోతున్నారు రా స్వామి? ఏమి దారుణమా ఈ భయంకరమైన దారుణం? ఎన్నాళ్ళు ఈ హింస? ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా తెలివిగా మేలుకోండి. ఈ దరిద్రుడికి మద్దతు ఇవ్వబాకండి. 500 రూపాయలు ఇస్తాడని చెప్పి వెళ్ళే పేటీఎంలారా మీరు కూడా ఆలోచించండి. అక్కడికి వెళ్ళినాక ఇవ్వడు, ఖాళీగా వస్తాడు ఉత్త జేబులతో. మీరు ఆయన వచ్చి నాకు ఇస్తాడని చెప్పి ఆ చేపర్లో ఉండయని తీసుకుంటున్నారు చూడు. అది మీరు అనుమానం పోకుండా జాగ్రత్తగా వెళ్ళినందుకు మీరు అట్లా చేశారు. కానీ ఇప్పుడు చెప్తున్నా, హెలికాప్టర్ కూడా ఏదో అన్యాయం జరిగిందన్నా, ఆ హెలికాప్టర్కి ఏదన్నా దెబ్బ తగిలినా ఇబ్బంది అయినా అది తిరిగి ఎలా వెళ్ళింది? పైలట్లతోటి తిరిగి ఎలా వెళ్ళింది? హెలికాప్టర్లో ఏమీ జరగలేదు. ఫ్యాన్ రెక్కలు ఓడదీస్తే అది ఎగిరేది కాదు, ఇంకో దాన్ని ఏమన్నా పీకేస్తే గాలికి ఫోర్స్కి ఇబ్బంది పడేది. కాబట్టి ఇది కూడా పచ్చి అబద్ధం అని చెప్పి గ్రహించండి అని చెప్తున్నాను.